అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ఈరోజు మన ఆంధ్రప్రభ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, సంతోషి. సార్, ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి అలాగే బీజేపీ గెలవడానికి గల కారణం ఏంటి? అంటే ఇది ఒక చారిత్రక అవసరం. ఇవాళ ఢిల్లీలో బీజేపీ గెలవడాన్ని మనం స్వాగతించాలి. చారిత్రక అవసరం ఎందుకన్నానంటే కొన్ని అంశాలు ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఆధారపడి ఉంటాయి. బహుశా ఆంధ్రప్రదేశ్లో కనుక వైసీపీ గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళేది. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు చేసేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరొక వెనుజులా, మరొక శ్రీలంక చేసేసేవాళ్ళు. సో అలాగా మళ్ళీ అదొకటి ఆంధ్రప్రదేశ్ ఒక్కటికే నష్టం కాదు. అది దేశం మొత్తం కూడా ఏమనుకుంటారు రాజకీయ పార్టీలు, ఓహో మనం బటన్లు నొక్కితే సరిపోతుంది, మనం ఏం చేసినా చేయకపోయినా, అభివృద్ధి చేసినా చేయకపోయినా, రోడ్లు వేసినా లేకపోయినా, వీధి దీపాలు ఉంచినా ఉంచకపోయినా, వాడికి నెలకింతని బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇస్తే జనానికి, సో అప్పుడు మనం గెలిచేయచ్చు ఈజీగా. అదే జగన్మోహన్ రెడ్డి నేర్పిన ఫార్ములా అనుకునేవాళ్ళు. అనుకొని ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ దుస్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టుకునేవాళ్ళు. ఓడిపోవడం వల్ల ఏమైంది? బటన్ నొక్కితే సరిపోదురా, జనం లక్షల కోట్లు ఇచ్చామంటే ఎవడి జోబులోంచి ఎవడబ్బా సొమ్ము మనం ఇస్తున్నాము, సో ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నామన్న వాస్తవాన్ని ప్రజలు గమనించారు. మనం ఇష్టానుసారం బటన్లు నొక్కితే సరిపోదు అన్నది అర్థమవుతుంది. అర్థం అవ్వటం వల్ల దేశంలో అలర్ట్ అయితే రాజకీయ పార్టీలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తెలివైన తీర్పు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో కూడా ఆప్ ఓడిపోకపోతే ఇవాళ మనం ఎన్ని శుద్ధులు చెప్పినా, ఎన్ని సూక్తులు చెప్పినా వింటారు వీళ్ళు. మనం శుద్ధులు సూక్తులు చెప్దాము, మద్యం కుంభకోణాలు లాంటివి చేద్దాము, జైలుకి వెళ్ళినా జనం పట్టించుకోరు. అవి పెద్ద క్రైటీరియా కాదు జనానికి. అక్కడ కూడా ఏం తక్కువ ఇవ్వలేదమ్మా. అక్కడ కూడా సంక్షేమ పథకాలు ఇబ్బడముబ్బడిగానే ఇచ్చారు. సో ఇదొక్కటి ఉంటే చాలు అని అనుకుంటారు. ఇవాళ సరైన బుద్ధి చెప్పారని చెప్పాలి. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసినా, అటు ఢిల్లీలో చూసినా ప్రజలు సరైన తీర్పే ఇచ్చారు అనుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే స్టిల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 39% జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ కూడా దాదాపు 45% ఓటింగ్ వాళ్ళకి ఇంకా ఉన్నది. ఓకే, బీజేపీ మన బీజేపీకు అలాగే వీళ్ళకి మధ్య తేడా కేవలం, ఆప్కి మధ్య తేడా కేవలం 0.3%. సో మనకు తదుపరి తుది లెక్కలు రావాలి. సో చాలా స్వల్ప మెజారిటీ, స్వల్ప తేడాతో ఓటింగ్ షేర్ చాలా స్వల్పంగా ఉంది. సీట్లు పెరుగుండొచ్చు కానీ ఓటింగ్ షేర్ చాలా స్వల్పంగా ఉంది తేడా. సో ఇదొక ప్రమాద ఘంటికనే చెప్పాలి. అంత ఈజీ ఏం కాదు. ఆప్ అంత చేతులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసినట్టుగా అక్కడ ఆప్ చేతులు ఎత్తేలా ఫైట్ చేసింది గట్టిగానే. సో 20 పైగా స్థానాలు సాధించిందంటే అంత ఈజీగా ఏమి నల్లేరు మీద నడక లాంటి గెలుపు అయితే బీజేపీకి కాదు అని మనం చెప్పుకోవాలి ఫస్ట్. తర్వాత మీరు అన్నారు ఏంటి ఆప్ ఓడిపోవటానికి కారణాలని. ఒక 5 కారణాలు ఉన్నాయి సంతోషి. మొదటి కారణం ఏంటంటే క్యారెక్టర్ కోల్పోయింది. ఆపు క్యారెక్టర్ కోల్పోయింది, అలాగే కేజ్రీవాల్ క్యారెక్టర్ కోల్పోయాడు. ఫస్ట్ కేజ్రీవాల్ ఎందుకు క్యారెక్టర్ కోల్పోయాడో చెప్తాడు. కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఉద్యమాలు ఎక్కడి నుంచి చేశారు, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసి అన్నా హజారేతో పాటు ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తి కేజ్రీవాల్. సో ఇతను చాలా గొప్పవాడు, నిజాయితీపరుడు. ఇతను ఒక సాధారణమైన మనలాంటి వ్యక్తి, మనలో ఒక వ్యక్తి, చదువుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు, మనలోని ఒక వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఉంటే రాజకీయాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఢిల్లీలో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి, వాళ్ళ ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆ మెంటాలిటీ ఏం చేస్తుందంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి గెలిపించింది. ఇవాళ ఏమైంది, నేను ఫ్లాట్లో ఉంటా, నేను సింపుల్ జీవితం అన్న వ్యక్తి 33 కోట్ల రూపాయలు పైగా పెట్టి ఒక శేష్ మహల్ అని ఒక భవనాన్ని, బంగ్లాని కట్టాడు. దాన్ని బీజేపీ బాగా ఎక్స్పోజ్ చేసింది. సో నువ్వు సింపుల్ మనిషివి కాదయ్యా, రాజకీయాల్లోకి వచ్చాక బాగానే డబ్బులు సంపాదించావు. ఎలా సంపాదించావు? స్కాములు చేశావు, మద్యం కుంభకోణానికి పాల్పడ్డావు, జైలు జీవితాన్ని గడిపా వెళ్ళి. సో ఇలాంటి వాడిని కాదు కదా మనం కోరుకుంది, మనం నిజాయితీపరుని కోరుకున్నాం. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆపులో ఆ క్యారెక్టర్ పోయిందంటే అతను మనకు అవసరం లేదని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఫస్ట్ థింగ్. రెండవ అంశము,
మనం చూడాల్సింది ఆప్ది. అదే ఫస్ట్ అంశంలోనే ఫస్ట్ కారణంలోనే ఆప్ ఎలా ఒక క్యారెక్టర్ కోల్పోయిందని చెప్తా. ఆప్ కూడా ఏమనుకుంది, ఆప్ కూడా ఏం చెప్పింది, అవినీతిని ఊడ్చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, సచ్చీలుకి టికెట్లు ఇస్తాం, సో ఒక కామన్ మ్యాన్కి టికెట్ ఇస్తాం అని చెప్పి ఆప్ అధికారంలోకి వచ్చి ఇవాళ ఆప్లో సగం మంది బీజేపీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది అవినీతి మరకలు ఉండేవాళ్ళు కూడా ఆప్లో ఉన్నారు. ఇంకా అన్ని పార్టీల్లో ఈ ఆప్ కొత్తగా ఏముంది, క్యారెక్టర్ కోల్పోయింది. సో ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆప్ క్యారెక్టర్ కోల్పోయింది, కేజ్రీవాల్ క్యారెక్టర్ కోల్పోయాడు. సో ఒక రెండవ అంశం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోవటం. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, ఈ పార్టీ కేజ్రీవాల్ ముగ్గురు కనుక పొత్తు పెట్టుకున్నట్టే డెఫినెట్గా విజయం సాధించేవాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నా కానీ 8% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి తగ్గిందంత 0.1% కంటే తక్కువ తగ్గింది వీళ్ళకి. అక్కడ 8% వాళ్ళకి ప్లస్ అయింది. సో కలుపుకుని ఉంటే ఖచ్చితంగా విజయం వరించి ఉండేది. సో రెండవ కారణం అది. అందులో ఎంఐఎం కూడా స్వతంత్రంగా పోటీ చేయడం వల్ల ముస్లిం ఓట్లు చీలిపోయినాయి. ముస్లింలు ప్రధానంగా ముస్లిం మోర్చా అనే ఒక గ్రూపు, ఆడవాళ్ళ గ్రూపు, సో వాళ్ళు చాలామంది ఒక 7-8 మందిగా గ్రూపులుగా తయారై ప్రతి ఇంటికి వెళ్ళి సర్వేలు చేసి సో ఎందుకు బీజేపీని గెలిపించాలి, బీజేపీ ఇచ్చే పథకాలు ఏంటంటే బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఈ ముస్లిం యువ మోర్చా చేసిన పని బీజేపీకి కలిసి వస్తే ఎంఐఎం లాంటి పార్టీ ఉండడం వల్ల బీజేపీ ఆప్కు రావాల్సిన ముస్లిం ఓట్లు కోతపడ్డాయి. రీజన్ నెంబర్ 2 ఇది. రీజన్ నెంబర్ 3 వద్దాం. దాదాపు 2013లో ఆప్ అధికారంలోకి వచ్చింది, 2015లో అధికారంలోకి వచ్చి 2019-20లో అధికారంలోకి వచ్చింది. 2013లో అధికారంలోకి ఆప్ వచ్చినప్పుడు ఆప్కు వచ్చిన సీట్లు ఎన్నమ్మా, 28 సీట్లు. బీజేపీకి వచ్చింది 31 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, ఇతరులకు 3 సీట్లు వచ్చినాయి. ఆ రోజు పూర్తి స్థాయి అధిక మెజారిటీ ఏ పార్టీకి రాకపోయినప్పటికీ అత్యధిక మెజారిటీ వచ్చింది బీజేపీకి అయినప్పటికీ 31 సీట్లతో నెంబర్ 1గా ఉంది బీజేపీ. 36, అక్కడ 70 సీట్లు ఉంటాయి, మొత్తం 36 అంటే ఒక 5 సీట్లు ఉంటే కనుక బీజేపీ అధికారంలోకి వచ్చేది. ఆ రోజు ఆప్ బీజేపీకి కాకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది ఒక 50 రోజులు కూలిపోయింది. ఆ తర్వాత సానుభూతితోటి మళ్ళీ 2015లో గెలిచింది, తర్వాత 2020లో కూడా గెలిచింది. ఈ 10 ఏళ్ల పాటు ఏదైతే టెన్యూర్ ఉన్నదో ఈ టెన్యూర్లో చాలా తప్పిదాలు జరిగినాయి, ప్రభుత్వం అనుకున్న రీతిలో లేదు. వాటర్ కాలుష్యం అంటారా, ఎయిర్ కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అంటారా, వాటర్ పొల్యూషన్ అంటారా, ఇలాంటివి వాటర్ ప్రాబ్లం అంటారా, మద్యం కుంభకోణం అంటారా, రకరకాల సమస్యలు వేధించేవి. ఇది ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వ్యతిరేకత. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 5 ఏళ్ళు ఉంటేనే వస్తుంది, 10 ఏళ్ళు ఉండంగా రాదా? అది 3వ కారణం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. 4వ కారణం డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటారనమాట. డబుల్ ఇంజిన్ సర్కారు, మేమొస్తే ఇటు కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే డబుల్ ఇంజిన్ గ్రోత్ ఇస్తామని చెప్పి బీజేపీ ఒకవైపు చెప్తుంటే, ఇతనేం చెప్తున్నాడు, కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల, రాష్ట్రంలో నేను ఉండడం వల్ల నేనేం మంచి పని చేయాలన్నా బీజేపీ అడ్డుకుంటుంది అన్నాడు. అది ఒక దశ వరకు సానుభూతి వస్తుంది. అది ఒక దశ దాటిన తర్వాత ఏమైపోద్ది, ఇతను ఎప్పుడు బీజేపీ మీద చెప్తా ఉన్నాడు రా బాబు, అదేదో బీజేపీ కోటేసామనుకో, మనకేముంది, బీజేపీ కోటేస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అంట, మంచి అభివృద్ధి జరుగుతుందంట అని. అదొకటి. అది 4వ పాయింట్. చివరి పాయింట్ బడ్జెట్ పాలిటిక్స్. బడ్జెట్లో 67% మంది మధ్యతరగతి ప్రజలు ఉంటారు అక్కడ. అందులో 40% పైగా ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. ఇవాళ బడ్జెట్లో అద్భుతంగా వరాలు కురిపించారు మధ్యతరగతి మీద, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఇవి పరోక్షంగా 75,000 నుంచి ₹1,00,000 ప్రతి కుటుంబానికి సేవ్ అయ్యేది. సో ఆ రకంగా చూస్తే ఖచ్చితంగా అది వాళ్ళందరికీ వరం అని చెప్పాలి. ఇలా రకరకాల అంశాలు, ఈ 5 మేజర్ అంశాలు అనుకోవాలి. ఈ 5 వాళ్ళని ఓడగొట్టాయి. ఇంకా మిగతా కొన్ని అంశాలు ఉన్నాయి, రకరకాల చిన్న అంశాలు ఉన్నాయి, కానీ స్థూలంగా చూస్తే ఈ 5 పాయింట్లు వాళ్ళను ఓడగొట్టాయని చెప్పాలి. సార్, ఇప్పుడు మనకి బీజేపీ గెలుపు వల్ల ఆంధ్రప్రదేశ్లో మంచి జోష్ అనేది వస్తుందా? బీజేపీ గెలుపు వల్ల ఆంధ్రప్రదేశ్లో జోషు వస్తుందా అంటే మనకు అక్కడ ఢిల్లీ ఎన్నికలకు సంబంధం లేదు. మనలేం ప్రత్యేకంగా జోష్ వచ్చేది ఏం లేదు. కాకపోతే ఒక పాజిటివ్నెస్, అంటే మన ప్రభ తగ్గలేదు. కూటమి ప్రభ తగ్గలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించారు. అంటే అది స్వల్పంగా ఉంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేసిన చోటేమో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అది పెద్ద ఇంపాక్ట్. అది ఇక్కడ ఇంపాక్ట్ అంత ఉండడానికి లేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు తెలుగు వాళ్ళు. సో మినిమం అన్నమాట. సో అలాంటప్పుడు 1,50,000 2 లక్షలు కూడా ఉండరు. అలాంటప్పుడు అక్కడ ఆ కాన్సన్ట్రేటెడ్
ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చంద్రబాబు తిరిగి 1-2% చంద్రబాబు వల్ల యాడ్ అయ్యే ఉండొచ్చు కదా. 0.34%లో మార్జిన్లో ఓడిపోయారంటే ఎంతో కొంత అక్కడ లాభం జరిగి ఉండొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక బీజేపీ గెలుపు మానసికంగా ఒక మోరల్గా ఒక ఉత్సాహం తగ్గకుండా కూటమి ప్రభ వెలిగిపోతోందని చెప్పడానికి ఒక నిదర్శనమే తప్ప రాష్ట్రానికి ప్రత్యక్ష ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు.